వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ గైస్. ఈ వీడియో రివ్యూ చేయబోతున్న కారు గ్రాండ్ i10 నియోస్. ఇది గ్రాండ్ i10 నియోస్లో స్పోర్ట్స్ వేరియంట్. సో దీంట్లో ఏమేమి ఫీచర్స్ వస్తాయి అన్ని డిస్కస్ చేద్దాం. వీడియో యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే వితిన్ 10 minutesలో కార్ కొనాలంటే కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంత ఇవ్వడం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అంతేకాకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. ఫైనల్ వర్డిక్ట్తో జిఎస్టీ కట్ అయినాక దీని ప్రైస్ ఆన్ రోడ్ ఎంత ఉందో అన్నీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్లీ దీని యొక్క వేరియంట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ఎరా అనేది బేస్ మోడల్, దాని తర్వాత మ్యాగ్నా అది సెకండ్ బేస్ మోడల్, దాని తర్వాత స్పోర్ట్స్ మనం రివ్యూ చేయబోయేది, దాని తర్వాత ఆస్టా వస్తుంది, దాని తర్వాత అగైన్ స్పోర్ట్స్ స్పేస్ ఆప్షనల్ విత్ సిఎన్జి అయితే వస్తుంది, అదైతే టాప్ ఎండ్ అనమాట. సో ఫస్ట్లీ మనం ఈ వీడియోలో మాట్లాడుకున్నది స్పోర్ట్స్ వేరియంట్. సో ఈ వేరియంట్లో ఏమేమైతే ఫీచర్స్ వస్తాయి, ఇది వాల్యూ ఫర్ మనీయా కాదా అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ కార్ యొక్క ఫ్రంట్ లుక్ వచ్చేసి చాలా స్పోర్టీ డిజైన్ అవుతుంది, ఎట్ చాలా క్యూట్గా కూడా ఉంది కారు. మనకి ముందల ఫ్రంట్ ఫినిష్ అనేది పియానో బ్లాక్ ఫినిష్ తోటి వస్తుంది. అండ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ కూడా మనకి వై షేప్లోనే అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇంకోటి వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అంటే మనకు టాప్ ఎండ్లో కూడా ప్రొజెక్టర్ హాలోజిన్ లైట్స్ వస్తాయి. అదే మిడ్ వేరియంట్ అంటే స్పోర్ట్స్ వేరియంట్లో కూడా అవే లైట్స్ వస్తాయి. సో ఇది కూడా వాల్యూ ఫర్ మనీ వేరియంటే, మనకి పెద్ద చేంజెస్ అయితే లేవు టాప్ ఎండ్కి దీనికి. అండ్ ఇవి చూసినట్టయితే ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయి, డేలో కూడా వెలుగుతూనే ఉంటాయి, నైట్ కూడా ఇంకా చాలా బాగుంటాయి. సో ఇదైతే వై షేప్లో ఇవ్వడం చాలా బాగుంది, ఒక యూనిక్నెస్ ఉంది. నెక్స్ట్ మనకి టైర్ విషయానికి వస్తే టైర్ కూడా 185/60 R15 inches టైర్స్ అయితే రావడం జరుగుతుంది. దీంట్లో అలాయ్ వీల్స్ రావు, బట్ వీల్ క్యాప్స్ వస్తాయి, కానీ వీల్ క్యాప్స్ కూడా సేమ్ అలాయ్ వీల్స్ లానే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఆటో ఫోల్డింగ్ ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ ఓఆర్విఎం, సైడ్ ఓఆర్విఎమ్స్. సో మనకి సైడ్ ఇండికేటర్ కూడా అక్కడనే రావడం జరుగుతుంది మిడ్ వేరియంట్ నుంచే. అండ్ మ్యాగ్నా వేరియంట్లో మనకు అది రాదు. సో మీద చూడొచ్చు క్రోమ్ అండ్ షార్క్ ఫిన్ యాంటీనా. బ్యాక్ సైడ్ నుంచి కూడా చాలా బాగుంటుంది కార్, చాలా అట్రాక్టివ్ ఉంటుంది. i10 అని గ్రాండ్ i10 అని కలర్ బ్లాక్ కలర్ లోగో ఇవ్వడం జరిగింది. మనకి టాప్ ఎండ్ తోటి దీంతో పోలిస్తే రాంది ఏంటంటే జస్ట్ వైపర్ మాత్రమే, మిగతాదంతా సేమ్గానే ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు బ్యాక్ లైట్స్ అయితే ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి, ఫుల్లీ కనెక్టింగ్ ఎల్ఈడి లైట్స్ అయితే రావు, జస్ట్ అది ఇవ్వడం జరిగింది అట్లా. మిగతా సైడ్ ఇండికేటర్స్, రివర్స్ కెమెరా అంతా హాలోజినే. అండ్ మనకి రివర్స్ కెమెరా కూడా స్పోర్ట్స్ వేరియంట్ నుంచి వస్తుంది, లేకపోతే బయట పెట్టేయాలి మ్యాగ్నా వేరియంట్లో అయినా కూడా. నెక్స్ట్ దీని బూట్ స్పేస్ విషయానికి వస్తే 260 liters ఆఫ్ బూట్ స్పేస్ అయితే ఇలా రావడం జరుగుతుంది. సో ఎస్ 3 సూట్ కేస్ 2 bags అయితే ఈజీగా పడతాయి. నెక్స్ట్ థింగ్ ఇంటీరియర్ గురించి మాట్లాడితే మిడ్ వేరియంట్ అయినా సరే మనకు చూడ్డానికైతే చాలా ప్రీమియం ఫీల్ అయితే ఇస్తుంది. క్యాబిన్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో వస్తుంది. మనకు డోర్ ఓపెనర్ సిల్వర్ ఫినిష్లో అండ్ సైడ్ ఓఆర్విఎం అడ్జస్టబుల్ అండ్ పవర్ విండోస్తో వస్తుంది. ఇక్కడ కాయిన్ హోల్డర్స్ అండ్ 1 liter బాటిల్ హోల్డర్ కూడా మనకు రావడం జరుగుతుంది. అండ్ లాక్ అన్లాక్ బటన్ నేను చూపించినట్టే. అండ్ కింద 4 స్పీకర్స్ అయితే రావడం జరుగుతుంది ఇన్బిల్ట్. అండ్ సీట్స్ వచ్చేసరికి మనకి ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ వేరియంట్లో మనకి. నెక్స్ట్ సీట్ అడ్జస్టబుల్ కూడా మనకి మాన్యువల్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఎస్ మాన్యువల్గా మనము సీట్ హైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బేసిక్ ఫీచర్స్ అంటే ట్రాక్షన్ కంట్రోల్ కూడా రావడం జరుగుతుంది. అండ్ పుష్ బటన్ స్టార్ట్ తోటి అయితే వస్తుంది మనకి స్పోర్ట్స్ వేరియంట్లో, ఆటోమేటిక్ దాంట్లో. అండ్ అంతేకాకుండా ఎస్ ఆటోమేటిక్ కాబట్టి ఓన్లీ బ్రేక్ అండ్ ఎక్సిలేటర్ ఉంటుంది. నెక్స్ట్ ఇంటీరియర్ కూడా చాలా ప్రీమియం అని అయితే కనిపిస్తాయి మనకి. అండ్ డిజైన్ అయితే క్వైట్ సిమిలర్ టు ఆరా అండ్ ఎక్స్టర్ లాగానైతే చూడడానికి ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మల్టీమీడియా కంట్రోల్స్ ఆన్ స్టీరింగ్ అండ్ ఇక్కడ వచ్చేసరికి క్రూజ్ కంట్రోల్. ఎస్ స్పోర్ట్స్ వేరియంట్ నుంచి క్రూజ్ కంట్రోల్ కూడా రావడం జరుగుతుంది మనకి. ఇది టిల్ట్ టెలిస్కోప్ కూడా చేయొచ్చు. అండ్ ఇక్కడ వైపర్ కంట్రోల్స్ అండ్ ఇది డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కాదు కానీ సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే అనొచ్చు మనం దీన్ని. సో మనకి దీంట్లో టీపీఎంఎస్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా చూడొచ్చు. అండ్ మామూలుగా ఏం చూసామండి, ఓడోమీటర్, టాకోమీటర్, ట్రిప్ మీటర్, డోర్ అలారం సౌండ్ ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సేమ్ నార్మల్ అన్ని హ్యుండై కార్లో ఎలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అలానైతే కార్లో ఉంటుంది. అండ్ చూసినట్లయితే బేసిక్గా అయితే నీట్గా ఉంది ఇంటీరియర్. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విషయానికి వస్తే 8 inches టచ్ స్క్రీన్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ 18 టచ్ స్క్రీన్లో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే అయితే రావడం జరుగుతుంది. అండ్ మనకి రియర్ కెమెరా తోటి ఇక్కడ క్వాలిటీ అనేది ఇలా ఉంటుంది. సో ఈ బడ్జెట్లో కాంపిటీటర్స్ తోటి పోల్చుకుంటే దీని రియర్ కెమెరా క్వాలిటీ అనేది నిజంగా బాగుంది. ఇదైతే నేను చెప్పగలుగుతాను, నేను అబ్జర్వ్ అయితే చేశాను. నెక్స్ట్ ఇంకో వాల్యూ ఫర్ మనీ వేరియంట్, ఎందుకంటే దీంట్లో ఆటో ఏసీఆర్ అయితే రావడం జరుగుతుంది. మిడ్ వేరియంట్ అయినా కానీ ఆటో ఏసీ ఫంక్షన్ అయితే రావడం జరుగుతుంది టాప్ వేరియంట్లో వచ్చినట్టు. సో ఇది కూడా ఒక వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అని ఎందుకన్నానో మీకు ఇప్పుడు అర్థమవుతున్నట్టుంది. ఎస్ సి టైప్ ఛార్జింగ్ సాకెట్ అండ్ యూఎస్బి ఛార్జింగ్ సాకెట్ అయితే మనకి రావడం జరుగుతుంది. ఇంకోటి 12 watts సి టైప్
ఛార్జింగ్ సాకెట్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే ఇలా ఉంది స్పేస్, కీస్ పెట్టుకోవడానికి స్పేస్. అంతేకాకుండా 5 స్పీడ్ ఆటోమేటిక్ తోటైతే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది మాన్యువల్ మనకి హ్యాండ్ బ్రేక్ అండ్ కప్ హోల్డర్స్. ఆర్మ్ రెస్టర్ రాదు, అది కొంచెం డిసప్పాయింటింగ్. అది మనం పెట్టించుకోవడం ఆఫ్టర్ మార్కెట్ కూడా కావాలంటే. సో ఎస్, ఇంటీరియర్ అయితే సిమిలర్ టు ఆరా అండ్ ఎక్స్టర్ లాగానే ఉంటాయి. సో మనకి క్యాబిన్ అనేది ముందర నుంచి చూస్తే. అండ్ రియర్ సైడ్ డోర్ చూసుకున్నట్టయితే మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్లో అయితే రియర్ సైడ్ డోర్ కనిపిస్తుంది. మనకి సిల్వర్ ఫినిష్ తోటి డోర్ ఓపెనర్ అండ్ కాయిన్ హోల్డర్స్ కూడా ఇక్కడ జరుగుతుంది. పవర్ విండో సాకెట్ అండ్ 1 లీటర్ బాటిల్ స్పేస్. అండ్ చూసినట్టయితే మనకి హెడ్ అడ్జస్టబుల్ అయితే ఇవ్వడం జరిగింది రియర్ సైడ్. అండ్ అంతేకాకుండా మనకి ఆర్మ్ రెస్టర్స్ విత్ కప్ హోల్డర్స్ కూడా రావడం జరుగుతుంది ఈ వేరియంట్ నుంచే. సో మనకి సీట్స్ గురించి మాట్లాడినట్టయితే సీట్స్ కూడా కంఫర్టబుల్గా ఉంటాయి. అండ్ 6 ఫీట్ అయినా కానీ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. సో ఇద్దరైతే కంఫర్టబుల్గా కూర్చోవచ్చు, ముగ్గురు అంటేనే కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. అదే పిల్లలైతే చెప్పాను కదండి, ప్రాపర్ ఫ్యామిలీ కారు. 2 అడల్ట్స్ 1 చైల్డ్ కూడా వెనకాల కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. బట్ 3 అడల్ట్స్ బ్యాక్ సైడ్ అంటేనే కంఫర్టబుల్గా ఉండదు, కొంచెం క్లాస్ట్రోఫోబిక్ అయితే అనిపిస్తుంది, ఒత్తిడి చిన్నగా ఉన్నట్టు. సో నెక్స్ట్ బ్యాక్ సైడ్ నుంచి ఇంటీరియర్ చూసినట్టయితే ఇలా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంజన్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే మనకి దీంట్లో 1.2 లీటర్ కాపా ఇంజన్ అయితే వస్తుంది. సో ఇదైతే 113 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్, 82 bhp అయితే వస్తుంది విత్ 4 సిలిండర్స్ తోటి అయితే వస్తుంది. సో కార్ అయితే ఆటోమేటిక్గా సిటీలోనైతే ఈజీగా మనూవర్. మైలేజ్ కూడా వచ్చేసరికి సిటీలో 16 to 17 ఇస్తుంది, హైవేలో 20 ఇస్తుంది. 4 సిలిండర్ తోటి వస్తుంది కాబట్టి స్మూత్ ఉంటుంది. నెక్స్ట్ సేఫ్టీ గురించి మాట్లాడితే ఈ కార్లో మనకి ABS, స్టాండర్డ్ 6 ఎయిర్ బ్యాగ్స్, రియర్ పార్కింగ్ సెన్సర్స్ అండ్ రియర్ పార్కింగ్ కెమెరా, ఈ సేఫ్టీ ఫీచర్స్ అయితే ఈ కార్లో వస్తున్నాయి. నెక్స్ట్ GST చేంజ్ అండ్ ప్రైస్ డ్రాప్. సో 22 సెప్టెంబర్ 2025 అంటే రేపటి నుంచి GST అనేది 28% ఉండేది 18%కి రెడ్యూస్ అవుతుంది. సో దీనివల్ల చాలా కార్ యొక్క ప్రైస్ డ్రాప్ అయితే అవుతుంది. సో ఈ కార్ చూసుకుంటే ఎర్లియర్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి మనకి 7,40,000 ఉండేది. GST కట్ అయితే మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 6,45,000 అయితే వస్తుంది. అంటే అప్రాక్సిమేట్లీ 80,000 వరకు ప్రైస్ డ్రాప్ అయితే అవుతుంది. సో ఇది బెటర్ టైం టు బై కార్స్. అండ్ మీ నియరెస్ట్ షోరూమ్కి వెళ్ళండి, ఇంకా ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో దసరా ఆఫర్స్ కూడా ఉంటాయి యాక్సెసరీస్ మీద కూడా. సో మీకు ఇంకా డిస్కౌంట్ వచ్చే ఛాన్స్ ఉంది. అప్రాక్సిమేట్లీ 1 lakh దాకా కూడా మీకు డిస్కౌంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసి మనకి గ్రాండ్ i10 నియోస్ వచ్చేసి ఈ స్పోర్ట్స్ వేరియంట్ అనేది చాలా వాల్యూ ఫర్ మనీ వేరియంట్. ఎందుకంటే మనకు కావాల్సిన ఫీచర్స్ అన్నీ ఈ వేరియంట్లో వస్తాయి. ఈ కార్ బెస్ట్ వచ్చేసి ఫస్ట్ టైం కార్ బయర్స్కి, లేదా మాకు ఆల్రెడీ ఒక ఆల్టర్నేటివ్ కార్ ఉంది, ఇది జస్ట్ ఒక మంచి ప్రాక్టికల్ హ్యాచ్ బ్యాగ్ కావాలి సిటీ డ్రైవ్కి, అది కూడా ఆటోమేటిక్, నేను వాడుకోవచ్చు, మా వైఫ్ సిస్టరు వీళ్ళు కూడా వాడుకోవచ్చు అనుకునే వాళ్ళకైతే ఈ కార్ అనేది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ. మంచి ప్రాక్టికల్ సిటీ డ్రైవ్ ఆటోమేటిక్ కార్. అండ్ ఇప్పుడు GST డ్రాప్ తర్వాత ఇంకా వాల్యూ ఫర్ మనీ అప్ టు 1 lakh నుంచి 70,000 వరకు అయితే మీకు హ్యూజ్ డిస్కౌంట్స్ అయితే వస్తాయి ప్రైస్ డ్రాప్ తర్వాత. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ షేర్ చేసేయండి. అండ్ ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. నియర్లీ 500 సబ్స్క్రైబర్కి దగ్గరలో ఉన్నాం. లెట్స్ గ్రో టుగెదర్. సీ యు నెక్స్ట్ వీడియో.